కాలేజ్‌కి వెళ్తున్నా, ఆఫీస్‌కి వెళ్తున్నా సింపుల్‌గా రెడీ అవ్వాలని అనుకుంటాం. బట్ సింపుల్‌గా మేకప్ ఎలా వేసుకోవాలో ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఓన్లీ 6 ప్రొడక్ట్స్ యూజ్ చేసి మేకప్ ఎలా వేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ హలో ఎవ్రీవన్. ఐయామ్ హాసిని, ఎ బీటెక్ స్టూడెంట్ అండ్ ప్యాషనేట్ మేకప్ ఆర్టిస్ట్. నాకున్న ఈ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేనేమేం నేర్చుకున్నాను, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపించాను. సో, చాలామంది ఏంటి అంటే రెగ్యులర్‌గా ఆఫీస్‌కి, కాలేజెస్‌కి సింపుల్‌గా మేకప్ ఎలా చేసుకోవాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నామని నాకైతే డీఎం చేశారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. సో, వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేనెప్పుడూ చెప్పేది ఫస్ట్ స్టెప్ మేకప్ కన్నా ముందు స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్‌గా ఏదైనా స్కిన్ కేర్ యూజ్ చేస్తే అది యూజ్ చేయండి. లేదు నేను ఏ స్కిన్ కేర్ యూజ్ చేయట్లేను అంటే మంచిగా ఒక మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసి మసాజ్ చేసేసుకోండి. వన్స్ ప్రోడక్ట్ మొత్తం అప్లై చేసేసి మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంకా ఎక్కడైనా డ్రైగా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని డ్రై ఏరియాలో అప్లై చేసేయండి. సో, మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేస్తాము అంటే మేకప్‌కి ముందు మన స్కిన్ అనేది ఫ్లాలెస్‌గా ఉంటే మేకప్ కూడా స్కిన్ లైక్ ఫినిష్ వస్తది. అండ్ ఆల్సో మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే కూడా డెఫినెట్‌గా మాయిశ్చరైజర్ అనేది మేకప్‌కి అండ్ మన స్కిన్‌కి ఒక లేయర్ లాగా హెల్ప్ చేస్తదనమాట. ఎవ్రీ స్టెప్‌కి మనం ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటది. సో, ఆ 30 సెకండ్స్ వెయిట్ చేసే గ్యాప్‌లో నేను నా ఐబ్రోస్‌ని సెట్ చేసేసుకుంటాను. సో, ఇక్కడ బ్లాక్ షేడ్ తీసేసుకొని ఇక్కడ నాకు కట్ ఉంది కదా! సో, దాన్నయితే కవర్ చేస్తున్నాను. అండ్ రెగ్యులర్‌గా ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళకి అసలేమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే థిన్‌గా ఉంటది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇన్వెస్ట్ ఆన్ దిస్ ప్రోడక్ట్. నేను కింద ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ అనమాట. అరౌండ్ 200కే మనకిదొచ్చేస్తది. అండ్ వన్స్ పూలీతో మంచిగా ఇలా కోమ్ చేసేయండి. సో దట్ ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ అలా ఉన్నా సరే వెళ్ళిపోతది. సో, చాలామంది ఈ స్టెప్పే అస్సలు చేసుకోరు. బట్ ఐబ్రోస్ ఎంత మంచిగా డిఫైన్ చేసుకుంటే మనకి లుక్ అనేది అంత నీట్‌గా ఉంటది. అండ్ నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నా ఇది. మాయిశ్చరైజర్ అప్లై చేశాక మీరు డైరెక్ట్‌గా పౌడర్‌కి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు లిటిల్ కవరేజ్ కావాలి అంటే మీరు రెగ్యులర్‌గా ఏదైనా లైక్ టింటెడ్ సన్ స్క్రీన్, టింటెడ్ మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ఫౌండేషన్స్ అలాంటివి యూజ్ చేయండి. లేదు అవేవి లేవు ఓన్లీ ఫౌండేషన్ ఉంది అంటే కొంచెం మాయిశ్చరైజర్ ఇలా బ్యాక్ ఆఫ్ యూర్ హ్యాండ్ తీసేసుకోండి. అండ్ అందులోకి ఫౌండేషన్ ఓన్లీ 2 డ్రాప్స్ ఆఫ్ ఫౌండేషన్ యాడ్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేస్తే మనకి టింటెడ్ మాయిశ్చరైజర్ అయితే అవుతది. అండ్ మనకి మంచిగా లైట్ కవరేజ్ అయితే ఇస్తది. ఓన్లీ నా ఫింగర్స్ యూజ్ చేసి మేకప్ చూపిస్తున్నా. మంచిగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. మీరు చూడొచ్చు మంచిగా లైట్ కవరేజ్ అయితే ఇస్తది. జస్ట్ మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేస్తామో అలానే అప్లై చేసేయండి. మిగిలిందేదైనా ఉంటే నెక్‌కి అప్లై చేయండి. సో దట్ నెక్ కూడా కొంచెం ఈవెన్‌గా కనిపిస్తది. సీరమ్ ఫౌండేషన్, టింటెడ్ మాయిశ్చరైజర్, టింటెడ్ సన్ స్క్రీన్ అవి ఏవైనా ఒకటి అప్లై చేశాక గో విత్ 1 ప్రోడక్ట్. ఇదే మనం ఇప్పుడు 3 వేస్‌గా యూజ్ చేయొచ్చు. జస్ట్ నేను ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ ఇలా తీసేసుకొని మంచిగా దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని లిటిల్ ఆన్ మై నోస్ యాజ్ వెల్. అండ్ దీన్నే ఇప్పుడు నేను సో బ్లష్ లాగా అప్లై చేయొచ్చు, ఐస్‌కి అప్లై చేయొచ్చు లైక్ ఐ షాడో అండ్ లిప్స్‌కి కూడా. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేద్దాం. జస్ట్ యూజ్ యువర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్. మంచిగా అట్లా బ్లెండ్ చేసుకొని మీరు ఓవరాల్‌గా బ్లెండ్ చేసుకున్న ఏం కాదు, మంచి సన్ కిస్డ్ ఎఫెక్ట్ వస్తది అండ్ న్యాచురల్ బ్లష్ అవుతున్నట్టు కనిపిస్తది. రిమెంబర్ మీరు ఇట్లా బ్లష్ అప్లై చేయాలి అంటే ఫౌండేషన్ అప్లై చేసిన ఎమ్మటే అప్లై చేయాలి. పౌడర్ అప్లై చేసినాక అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే పౌడర్
మనకి పౌడర్ ఫామ్‌లో ఉంటది. అండ్ మనం యూజ్ చేసిన ఫౌండేషన్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి లిక్విడ్ ఫామ్‌లో ఉంటది. అండ్ లెట్స్ బ్లెండ్ ఇట్ ఐ షాడో లాగా. బ్లష్ ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ అప్లై చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ తీసుకున్నాక మంచిగా దాన్ని ఎమల్సిఫై చేసే యూజ్ చేయాలి. లైనర్ చాలా మందికి పెట్టుకోవడం రాదు కదా! సో, అలాంటి వాళ్ళు జస్ట్ మనం ఐబ్రో ఫిల్ చేసుకున్నాం కదా ఇందాక, సేమ్ అదే దానిలో ఇలా జస్ట్ ఇట్లా ప్రోడక్ట్ అనేది తీసుకొని ఎక్సెస్ ఇట్లా తీసేసి దీన్నేమి లైనర్ లాగా అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ ట్యుటోరియల్ నా షార్ట్స్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్లోడ్ చేశాను. సో, ఇంకా ఎవరైనా చూడలేదు, ఇంకా ఎవరైనా ఫాలో అవ్వలేదు అంటే ఫాలో అవ్వండి. డైలీ ఒక్కొక్క టిప్‌తో నేనైతే ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. సో, గో చెక్ మై ఇన్‌స్టా పేజ్. కమింగ్ టు మస్కారా, చాలామంది మస్కారాని ఇలా పంప్ చేస్తారు. అలా ఎప్పుడూ చేయొద్దు. జస్ట్ మస్కారాని ఇలా రౌండ్ చేస్తూ ప్రొడక్ట్ అనేది బయటికి తీసి ఎక్సెస్ ఏదైనా అనిపిస్తే మీకు రిమూవ్ చేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు అప్పర్ ల్యాషెస్‌కి అప్లై చేస్తుంటే కిందికి చూసి అప్లై చేయండి. మస్కారా మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. మీ ల్యాషెస్ మంచిగా డిఫైన్ చేస్తుందనమాట. నేనైతే కాజల్ అప్లై చేయట్లేను. మీకు రెగ్యులర్‌గా కాజల్ అప్లై చేసుకునే అలవాటు ఉంటే అప్లై చేసేసుకోండి. అండ్ లోవర్ ల్యాష్‌కి అప్లై చేసినప్పుడు ఇట్లా కొంచెం పైకి చూస్తూ అప్లై చేయండి. సో, ఇంతే సింపుల్ అనమాట మేకప్ లుక్. బట్ నాకు కొంచెం ఆయిలీ అనిపిస్తది. సో, మీకు డ్రై స్కిన్ ఉంటే ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. బట్ నాలాగా ఎవరైనా ఆయిలీ ఇష్టపడని వాళ్ళు ఉంటే మొత్తం ఫేస్‌ని పౌడర్‌తో అయితే సెట్ చేసుకోండి. సో, నేను యూజ్ చేస్తుంది ఇట్స్ ఫ్రమ్ మార్స్ కాస్మెటిక్స్. సో దట్ మనకి మ్యాట్ ఫినిష్ అయితే వస్తది. సో, నాకైతే పౌడర్ అప్లై చేస్తేనే ఒక మంచి ఫినిష్ వస్తది అని అనిపిస్తుంది. సో, యాహ్! అంతే సింపుల్‌గా కాలేజ్‌కి, ఆఫీస్‌కి లేదా మీరు ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళాలి షాపింగ్‌కి అనుకున్నప్పుడు కూడా ఇలా సింపుల్‌గా మేకప్ చేసుకోవచ్చు. అండ్ ఈ మేకప్ లుక్ మీకెలా అనిపిచ్చింది? డెఫినెట్‌గా నాకు కామెంట్స్‌లో అయితే చెప్పేసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ వీడియో.